అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అమ్మా లక్ష్మీ సురేంద్ర బెంగళూరు అమ్మా. లక్ష్మీ సురేంద్ర గారు బెంగళూరు. ఓకే, 4వ శ్లోకం అండి. రెడీనా? ఓకే అమ్మా, రెడీ అమ్మా. అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమా యుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః రథః. అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. లక్ష్మీ సురేంద్ర గారు మ్యూట్ చేసుకోండి. ఓకే అమ్మా. మేడం చెప్పండి. ఫస్ట్ లైన్ లో మహేశ్వాస దగ్గర కామ, సెకండ్ లైన్ లో విరాటశ్చ దగ్గర కామ. అది 2 లైన్స్. ఇక ఈ శ్లోకంలో మనకి మీకు నిన్న మనం చెప్పుకున్నాం 3వ శ్లోకంలో, 2వ శ్లోకంలో ఆ సంజయుడు ధృతరాష్ట్ర మహారాజు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యుద్ధరంగంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుని వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. సందర్భం అది. ఏం మాట్లాడుతున్నాడు అనే దాన్ని ఇంకా వివరిస్తున్నారు. ముందేం చెప్పాడు? పాండవుల సైన్యాన్ని చూడమన్నాడు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో ఇప్పుడు పేర్లు చెప్తున్నాడు. ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్తున్నాడు. ఇందులో మనకి శ్లోకంలో మొట్టమొదట మహారథ, అది తెలుసుకొని వెళ్దాం. మహారథ అంటే ఏంటి అర్థం? అంటే ఈ మహారథ అనేది ఏంటంటే యుద్ధ రంగంలో యుద్ధం చేసే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎలా ఉంటారు, ఏ కేటగిరీలో ఉంటారు అనేది, వాళ్ళు యుద్ధం చేసే వాళ్ళ యొక్క సామర్థ్యం ఎలా ఉంటుంది అని చెప్పేది మహారథ అనే పదం. ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ రథికులు ఉంటారు. రథి మొట్టమొదటి వాడు. రథి అంటే రథం మీద కూర్చొని తాను ఒక రథం మీద ఎక్కాల. ఎక్కినవాడు ఎదురుగా ఉండే ఇంకో రథం మీద ఎక్కిన వాడితో యుద్ధం చేయాలి.
అలా చేసేవాడిని రథి అంటారు. మళ్ళీ చెప్తున్నాను, తాను ఒక రథం మీద కూర్చొని ఎదురుగా ఉండే ఇంకో రథంలో నిలబడిన వాడితో యుద్ధం చేయాలి. వీళ్ళు నిలబడే ఉంటారు, అలా నిలబడి ఉంటారు, వాళ్ళతో యుద్ధం చేయాలి. అటువంటి వాళ్ళని రథి అంటారు. కానీ అర్ధరథులు ఉంటారు. అర్ధరథులు అంటే రథం మీద ఉండి యుద్ధం చేస్తుంటాడు, కానీ సంపూర్ణంగా చేయలేడు. అతనికి ఒక అసిస్టెంట్ పెట్టుకుంటాడు యుద్ధం చేయడం కోసంగా. అతన్ని అర్ధరథుడు అంటారు. రథి, అర్ధరథి, ఇక మహారథి మూడోవాడు. మహారథి అంటే ఒక్కడే వాడు రథం మీద ఉంటాడు. వాడి దగ్గర అనేక ఆయుధాలు ఉంటాయి. వాడికి రథం ఉంటుంది, రథానికి గుర్రాలు ఉంటాయి, రథాన్ని నడిపే సారథి ఉంటాడు. మరియు వాడిని రక్షించుకుంటూ తాను యుద్ధరంగంలో తన రథం మీద తను నిలబడి తన శరీరాన్ని రక్షించుకుంటూ, తన రథాన్ని రక్షించుకుంటూ, తన సారథిని రక్షిస్తూ, తన గుర్రాలను రక్షిస్తూ, తన యొక్క జెండాను రక్షిస్తూ, తన కిరీటం కింద పడిపోవద్దు వాళ్ళకి, దాన్ని కూడా రక్షిస్తూ ఎదురుగా 10,000 మంది సైన్యంతో యుద్ధం చేయగలవాడు. 10,000 మంది రథాల మీద కూర్చున్న వాళ్ళతో యుద్ధం చేయాలి. ఒకరు ఇద్దరు కాదు, 10,000 మంది రథం మీద నిలబడి యుద్ధం చేస్తున్న వాళ్ళతో 10,000 మందికి దీటుగా జవాబు చెప్పేటట్టుగా ఆయుధాలు ప్రయోగిస్తూ వాడు యుద్ధం చేయాలి. వాణ్ణి మహారథుడు అంటారు. అది ఆ కేటగిరీస్. రథి, అర్ధరథి. ఫస్ట్ అర్ధరథి అంటే వాడికి అంత సామర్థ్యం ఉండదు, వాడికి అసిస్టెంట్ ఎవరో హెల్ప్ కావాలి. రథి వాడికి పెద్ద ఎవరు అసిస్టెంట్ అవసరం లేదు, వాడే చేసుకుంటాడు. రథి అయినా కూడా అంతే, తన శరీరాన్ని కాపాడుకోవాలా, సారథిని కాపాడాలా, గుర్రాలని కాపాడాలా, జెండాని కాపాడాలా, కిరీటాన్ని కాపాడుకోవాలి. ఇతర వాళ్ళతో యుద్ధం చేయాలి, రథాల మీద ఉన్న వాళ్ళతో యుద్ధం చేయాలి. మహారథి అనేవాడు ఇంకా దానికంటే లెవెల్ ఎక్కువ. ఏంది, 10,000 మందితో యుద్ధం చేయాలి. వాడు తన రథాన్ని నడిపే ఆ సారథిని, తన ధ్వజస్తంభాన్ని, తన యొక్క కిరీటాన్ని రక్షించుకోవాలి. ఇదిగాక 10,000 మంది రథికులతో రథం మీద ఎక్కిన వాళ్ళతో యుద్ధం చేయాలి. అది కూడా అనేక ఆయుధాలు ఉపయోగించి, 1, 2 కాదు. వాడు కూర్చున్న రథంలో చాలా ఆయుధాలు ఉంటాయి. ఒక ఆయుధం వాడితే ఇంకో ఆయుధం తీస్తూనే ఉంటారు కంటిన్యూగా. మళ్ళీ ఇవిగాక బాణాలు, ఇటుపక్క ఒక అమ్ముల పొది, ఇటుపక్క అమ్ముల పొది ఉంటుంది, అది పెట్టుకొని వాడు యుద్ధం చేస్తుండాలి. ఇంకా అది కూడా కాకుండా ఆ యుద్ధం చేసేవాడికి ఏం తెలిసి ఉండాలా, యుద్ధ నియమాలు తెలిసి ఉండాలి. ఇంకా ఏం తెలిసి ఉండాలి, శాస్త్రం తెలిసి ఉండాలి. నువ్వు ఏ ఆయుధాన్ని ఉపయోగిస్తున్నావో దానికి సంబంధించిన జ్ఞానం నీకు ఉండాలి. అంతేకాకుండా ఆయుధాలు 2 రకాలు, శస్త్రము, అస్త్రము. శస్త్రము అనేది చేత్తో వేసేది, అస్త్రము అనేది మంత్రము జపించి ఆయుధం వేస్తారు. ఆ మంత్రశక్తి ఎక్కువ అన్నమాట, అస్త్రం అంటారు దాన్ని. ఇవి కూడా తెలిసి ఉండాలి వాడికి తెలియడమే కాదు, వాడికి చుట్టూ ఉండే సైనికులకు కూడా వాడు గైడెన్స్ ఇవ్వగలిగి ఉండాలి. అలాంటి వాడు మహారథి. ఇదిగాక అతిరథులు అంటారు. అతిరథులు అంటే వాళ్ళు టాప్ మోస్ట్. వాళ్లకు ఎన్ని వేల మంది వచ్చినా వాళ్ళు యుద్ధం చేయగలరు, ఎంతమంది వచ్చినా వాళ్ళు ఎదిరించుకోగలరు, ఎన్ని వేల కొద్ది రథాలు వచ్చినా వాళ్ళ ముందు వాళ్ళు జయించగలరు. వాళ్ళు అతిరథులు అంటారు. అతిరథులే భీమార్జునుడు. అందుకనే మొట్టమొదట వాడిద్దరి పేరు చెప్పాడు, భీమార్జునుడు చెప్పాడు. కాబట్టి అంటే అతిరథులు కాబట్టి వాడి పేరు ముందు చెప్తున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు చెప్తున్నాడు, అత్ర ఓ ద్రోణాచార్య మహారాజు, ద్రోణాచార్య, ఆ ఎదురుగా కనిపిస్తున్న పాండవ సైన్యంలో నీకు కనిపిస్తోంది, అత్ర ఆ సైన్యంలో, ఈ సైన్యం, ఈ కనిపించే సైన్యం అంతా ఏదైతే ఉందో ఎవరిది, ఆ పాండవులది. సూరా, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, సూర్యుడు, మంచి పరాక్రమం కలవాళ్ళు,
బాగా సామర్థ్యం ఉంది, వాళ్ళకి యుద్ధం చేసే సామర్థ్యం ఉంది. అటువంటి మహామహులంతా ఆ సైన్యంలో ఉన్నారు. ఇంకా మహేశ్వాస, వాళ్ళంతా ఎటువంటి వాళ్ళు? మహేశ్వాస అంటే ధనుర్బాణాలు సంధించి యుద్ధం చేయగలవాళ్ళు. ఎవరో మ్యూట్ చేయాలి, నా గురించి నాకు వినపడుతోంది. రమాదేవి హైదరాబాద్ మ్యూట్ చేయాలి. తన వాళ్ళు వేసే ఆ బాణాలు, ఆ బాణాలు విలువిద్యలో గొప్ప గొప్ప వీరులంతా కూడా ఆ పక్షంలో ఉన్నారు. ఎవరి పక్షంలో? ఆ పాండవుల పక్షంలో. వాళ్ళు ఎటువైనా వేయగలరు, ఏ విధంగా వేయగలరు, అంత విలుక అంటున్నారు. అక్కడ మంచి ధనుర్విద్య తెలిసిన పండితులంతా అటుపక్క ఉన్నారు, ఆ పాండవ పక్షంలో ఉన్నారు. అది కూడా ఎలా ఉన్నారు? భీమార్జున సమా, భీముడు అర్జునుడితో సమానంగా ఉన్నారు. అంటే భీముడు అర్జునుడు మహారథులు కాదు, అతిరథులు. వీళ్ళందరినీ మించిపోయిన వాళ్ళు. వాళ్ళ ఎవరితో ఎన్ని వేల మంది వచ్చినా యుద్ధం చేయగల కెపాసిటీ ఉండేవాళ్ళు, అతిరథులు అంటారు వాళ్ళు. అందుకని ఫస్ట్ వాళ్ళ పేరు చెప్తున్నాడు. కానీ వాళ్ళతో కూడా సమానంగా ఉన్నారు, ఈ యుద్ధంలో ఉన్నారు. యుద్ధరంగానికి వచ్చినటువంటి పాండవ పక్షంలో ఉన్న వాళ్ళలో అర్జునుడు భీముడే అతిరథులు. అటువంటి వాళ్ళతో సమానమైనటువంటి వీరులు ఆ పక్షంలో ఉన్నారు అని ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు దుర్యోధనుడు. మొట్టమొదటి పేరు యుయుధానుడు. యుయుధాను అంటే సాత్యకి. ఈ సాత్యకి ఎవరంటే కృష్ణ పరమాత్మకు ఆయన బంధువుల్లో యదువంశంలో పుట్టినటువంటి ఒక యాదవుడు, సోదరుడు అవుతాడు, వరుసకు తమ్ముడు అవుతాడు సాత్యకి. ఆయన గొప్ప పరాక్రమం గలవాడు. ఎంత పరాక్రమం ఉందంటే ఆయనకి ఇంకా చెప్పలేము. మహా అతిరథుడు అతను కూడా. భీమార్జునుతో సమానంగా ఉండేంత శక్తి ఉంది సాత్యకి, అంత గొప్పవాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది దుర్యోధనుడి యొక్క మాటల్లో వ్యంగ్యం కనిపిస్తుంది. అతను మాట్లాడుతున్నాడంటే ఏదో ఉందన్నమాట, లోపల మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. పైకేం చెప్తున్నాడు? భీమార్జునుడు వాళ్ళతో సమానంగా ఉండేవాళ్ళని పేరు చెప్తున్నాడు. మరి భీమార్జునుల ముందు ఎందుకు చెప్పాడు? భీముడు అర్జునుడు అంటే అతనికి భయం. అతని మనసులో ఉండేది ఏంటంటే భీముణ్ణి అర్జునుడిని ఓడించలేము అనే భయం ఉంది. భారతంలో మనం చూస్తే చిన్నప్పటి నుంచి స్పర్ధ చూపించింది భీముడి మీదే. తర్వాత అర్జునుడి కోసమే సమ ఉజ్జి లేక కర్ణుడిని చేరదీశాడు ఆ దుర్యోధనుడు. కాబట్టి భీమార్జునుడు అంటే వాడికి భయం, అది ఒక కారణం. ఇప్పుడు ఈ సాత్యకి గురించి చెప్తున్నాడు. మొత్తాన్ని యాదవ వంశంలో ఉన్న సాత్యకి పేరు ముందు చెప్పడం ఏంది? ముందు చెప్పాల్సింది నకులుడు, సహదేవుడు, ధర్మరాజు వాళ్ళ పేరుగా చెప్పాలా? అవి చెప్పాలా? భీమార్జునుడు చెప్పి వాళ్ళతో సమానంగా ఉండేవాడు వెంటనే సాత్యకి చెప్పేశాడు. అంటే యదువంశంలో కృష్ణుడి రాజ్యం ద్వారకలో ఉండే ఆయన పేరు చెప్తున్నాడు ఫస్ట్. వీళ్ళ తట్టుండే ఆయన పేరు చెప్పడం లేదు. ఎందువల్ల అంటే ఈ సాత్యకి యొక్క విషయం ఏంటంటే సాత్యకి అర్జునుడికి శిష్యుడు. అర్జునుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. నేర్చుకుందే కాకుండా ఈ దుర్యోధనుడు, ఈ అర్జునుడు ఆయన్ని పోయి కృష్ణ పరమాత్మను యుద్ధానికి సహాయం చేయమని అడగడానికి పోతారు. అడగడానికి పోయినప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు? నా యాదవ సైన్యం అంతా ఒక తట్టు, నేను ఒక్కడనే ఒక తట్టు, ఎవరు కావాలో నిర్ణయించుకోండి. వాళ్ళిద్దరికి ఛాయిస్ వదులుతాడు. వారికి దుర్యోధనుడికి, అర్జునుడికి. అప్పుడు చిన్నవాడు కాబట్టి అర్జునుడినే ముందు కోరుకోమంటారు. కోరుకోమన్నప్పుడు అర్జునుడు నాకు కృష్ణ పరమాత్మే కావాలి, నేను ఆయుధం పట్టను కూడా చెప్తాడు. నేను యుద్ధం చేయను, ఆయుధం పట్టను చెప్తాడు. అయినా కూడా అర్జునుడు కృష్ణ పరమాత్మనే కోరుకుంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ యాదవ వంశంలో గొప్ప వీరులను పిలిచి మీరంతా ఈ దుర్యోధనుడికి సహకరించండి యుద్ధానికి అని ఆ దుర్యోధనుడు అర్జునుడి ముందే ఆదేశిస్తాడు. ఆదేశించినప్పుడు ఈ సాత్యకి ఒకటే మాట చెప్తాడు, నేను అధర్మ పక్షం ఉండను, ఈ దుర్యోధను తట్టు నేను యుద్ధం చేయను. ఉంటే పాండవులకే సహాయం చేస్తాను, వాళ్ళకు మాత్రం నేను చేయను. అధర్మం తట్టు నేను ఉండను పచ్చిగా చెప్పేస్తాడు. అది ముళ్ళులాగా గుచ్చుకుంటుంది దుర్యోధనుడికి.
ఎందువల్ల అంతమంది సైన్యము తనకు సహాయం సిద్ధపడితే అతడు ఒక్కడే అలా ఎదిరించి మాట్లాడాడు. అందువల్ల ఎదువీరుల్లో ఒక్కడే పాండవులతో యుద్ధం చేసిన వాడు సాత్యకి. సాత్యకి కృష్ణ పరమాత్మే. కృష్ణ పరమాత్మ యుద్ధం చేయలేదు కాబట్టి అది మనసులో ముళ్ళులా గుచ్చుకుంటోంది దుర్యోధనుడికి. తట్టుకోలేకున్నాడు ఆ విషయాన్ని. అందుకని యుయుధాను, సాత్యకి అసలు పేరు అతనిది, కానీ యుయుధాను అని చెప్తున్నాడు. ఎందుకు? యుద్ధం చేయాలంటే ఉత్సాహం గలవాడిని యుయుధానుడు అంటారు. అందుకని ఆయనకుండే బిరుదు చెప్తున్నాడు, పేరు చెప్పడంలా. వీడికి యుద్ధం చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, అట్లాంటి వాడు ముందున్నాడని ద్రోణాచార్యుడు చెప్తున్నాడు. అంటే వాడి మనసులో ఉండే బాధ, అసూయ, ఆ ముళ్ళులా గుచ్చుకున్న విషయాన్ని వ్యక్తపరచకుండా బయటికి మాట్లాడుతున్నాడు. చూడండి భారతంలో ఉండే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో. విరాటశ్చ అంటేనే విరాట మహారాజు గురించి చెప్తున్నాడు. విరాట మహారాజు ఎవరు? మత్స్య దేశపు రాజు. ఆయన ఏం చేశాడు? అజ్ఞాతవాసంలో పాండవులకు సహకరించాడని వీడికి కోపం. ఎవరికి? దుర్యోధనుడికి. ఎందుకు? విరాటరాజు కొలువులో ఉన్న విషయము అజ్ఞాతవాసం అయిపోయే సమయంలో కనిపెట్టాడు దుర్యోధనుడు. ముందే కనిపెట్టి ఉంటే మళ్ళీ ఇంకో 13 ఏళ్ళు వాళ్ళు వనవాసం చేసి ఉండేవాళ్ళు. అప్పుడు ఈ యుద్ధం వచ్చి ఉండేది కదా అసలు. మళ్ళీ ఎప్పటికీ పాండవులు అరణ్యవాసంలో కూర్చొని ఉండేవాళ్ళు. కానీ అవకాశం లేకుండా విరాట కొలువులో వాళ్ళు జాగ్రత్తగా ఉండిపోయారు. కాబట్టి ఆ దుగ్ధ, ఆ కోపం వీటికి ఆశ్రయం ఇచ్చాడు. వీడు ఇవ్వకపోతే అసలు యుద్ధం జరిగేదే కాదు కదా అని ఆ మనసులో కోపం. రాజ్యం అంతా నాదే అయి ఉండేది కదా అని కోపం. దాంతో విరాటశ్చ అని చెప్తున్నాడు. విరాటశ్చ మహారథుడు కాదు, రథి మాత్రమే. కానీ ఇక్కడ మహారథ అని చెప్పేశాడు ఆయన కూడా. ద్రుపదశ్చ, ఇంకా ద్రుపద మహారాజు గురించి మనం నిన్న చెప్పుకున్నాం. ద్రోణాచార్యుడికి స్నేహితుడు, ద్రోణాచార్యుడు తండ్రి వద్ద విద్య నేర్చుకున్నాడు. ద్రోణాచార్యుడు అంటేనే ద్వేషం పెంచుకున్నాడు, పగ పెంచుకున్నాడు. ద్వేషం కూడా కాదు, పగ, శత్రుత్వం పెంచుకొని దృష్టద్యుమ్నుని యజ్ఞగుండంలో వరప్రసాదంగా పొందాడు. ద్రోణాచార్యుని చంపడం కోసం అన్నాడు, తీసుకున్నాడు. కాబట్టి ఈ ద్రుపద మహారాజు స్పెషల్ గా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే, నీకు శత్రువు ఇడిగో ఇక్కడున్నాడు, నీ శత్రువు నీ ఎదురుగా వచ్చాడు. నిజానికి ద్రోణాచార్యుడు ఎప్పుడూ ఆయన ద్వేషంగా చూడలేదు, శత్రు పగతో చూడలేదు. ద్రోణాచార్యుడు చూచే ఉంటే దృష్టద్యుమ్నుడికి విద్య నేర్పించుండేవాడు కాదు. విద్య నేర్పించాడంటే ఆయన మనసులో ఏ కళంకం లేదు. గొప్ప యోగి ఆయన స్థాయి వేరే, గురువు కదా, ఆయన స్థాయి వేరే, ఆయన ఆలోచన వేరే, ఆయన చేసే పద్ధతి వేరే. కానీ ఇతను మాత్రం దుర్యోధనుడు అది గుర్తు చూపిస్తున్నాడు. ద్రుపదుడు మహారథ, ఆయన మహారథుడే. అలాంటి వాళ్ళంతా ఈ యొక్క పాండవ సైన్యంలో ఉన్నారు, యుద్ధం చేయడానికి సిద్ధంగా వచ్చి ఉన్నారు. తనలో ఉన్న భయాన్ని కప్పిపుచ్చుకుంటూ, తనలో ఉన్న ద్వేషాన్ని కప్పిపుచ్చుకుంటూ గురువు గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. కానీ తెలుసుకోనంత అమాయకుడు కాదు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగలడు, అంత మేధావి, సామాన్యమైన గురువు కాదు ఆయన. ఎదుటి వాడిని చూడంగానే వాడు ఎటువంటి వాడిని అంచనా వేయగలంత గొప్ప మేధావి ద్రోణాచార్యుడు. భారతంలో ఆయన క్యారెక్టర్ అద్భుతం. మనం భారతంలో చదివేవాడు ఒక్కొక్క క్యారెక్టర్ని మనం చదివితే వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన గొప్ప విషయాన్ని బయటపడతాయి. అంత గొప్పవాడు అనమాట. ఇప్పుడు ఈ మొదటి శ్లోకంలో ఈ విధంగా ఈ దుర్యోధనుడు పాండవ పక్షంలో ఉన్నటువంటి నాయకుల పేర్లు, వాళ్ళ యుద్ధానికి వచ్చి యుద్ధ రంగంలో ఉన్నటువంటి మహారథులు అని చెప్పి వాళ్ళందరినీ ద్రోణాచార్యుడికి పరిచయం చేశాడు ఈ శ్లోకం ద్వారా. నెక్స్ట్ శ్లోకం పలికేవాళ్ళు ఎవరు మేడం? బండి పద్మజ, అనంతపురమ్మ. ఓకే, రెడీనా? రెడీ. దృష్టకేతుస్ చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్
పురుజిత్ पुरुजित् కుంతి భోజశ్చ कुन्तिभोजश्च శైవ్యశ్చ शैब्यश्च నరపుంగవః नरपुङ्गवः దృష్టకేతుస్ दृष्टकेतुश्च చేకితానః चेकितानः కాశీరాజశ్చ काशीराजश्च వీర్యవాన్ वीर्यवान् పురుజిత్ पुरुजित् కుంతి భోజశ్చ. कुन्तिभोजश्च పద్మ గారు టెన్షన్ పడబాకండి. లేదు कुन्तिभोजश्च శైవ్యశ్చ అమ్మ కట్ అవుతుంది శైవ్యశ్చ शैब्यश्च నరపుంగవః కట్ అవుతుంది నరపుంగవః మందే బాయ్. వినపడుతుందా? వినపడుతుంది నరపుంగవః నరపుంగవః కలిపి చెప్తా అండి. దృష్టకేతుశ్చేకితానః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ పురుజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః శైబ్యశ్చ నరపుంగవః దృష్టకేతుశ్చేకితానః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ పురుజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః శైబ్యశ్చ నరపుంగవః దృష్టకేతుశ్చేకితానః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ పురుజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః. శైబ్యశ్చ నరపుంగవః పద్మగా మ్యూట్ చేసుకోండి. చేకితానః మన ఫస్ట్ లైన్ లో కామ అక్కడికి, సెకండ్ లైన్ లో భోజశ్చ అక్కడికి కామ. ఇంకా చెప్తున్నాడు దృష్టకేతు. దృష్టకేతు అనే ఆయన, ఈయన ఎవరంటే శిశుపాలుని యొక్క కుమారుడు. ఇతడు శిశుపాలుడి యొక్క కుమారుడు. ఈయన ఏం చేశాడో మనకు తెలియదు. శిశుపాలుడు ఏం చేశాడో మనకు తెలుసు. ఆ రాజసూయ యాగం జరుగుతున్నప్పుడు దాంట్లో మొదటి తాంబూలం కృష్ణ పరమాత్మకి ఇచ్చిన దానికి కోపించి ఆ కృష్ణ ద్వేషంతో ఆ శిశుపాలుడు కృష్ణ పరమాత్మని తిట్టడం, దాంతో కృష్ణ పరమాత్మ ఆయన్ని తన సుదర్శన చక్రంతో సంహరిస్తాడు శిశుపాలుడిని. ఆయన యొక్క కుమారుడు ఈ దృష్టకేతు అని ఆయన. అంతేకాకుండా ఇది చాలా మంచివాడు, ధర్మం తట్టుండేవాడు. ఇతడు పాండవుల పక్షం వహించాడు. అంతేకాకుండా ఏం చేశాడంటే శృణుమతి అనే ఆయన చెల్లెల్ని ఈ నకులుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆయన చెల్లెల్ని నకులుడికి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల వాళ్ళకి సంబంధం కుదిరింది. దానివల్ల కూడా పాండవ పక్షం వహించాడు. అంటే ద్రోణాచార్యుడికి ఏం గుర్తు చేస్తున్నాడు దుర్యోధనుడు? శిశుపాలుడి కుమారుడు ఇతడు. శిశుపాలుడి కుమారుడు ఎలా ఉండాలి? కృష్ణద్వేషిగా ఉండాలి. కానీ అలా లేడు. పాండవుల వైపు వెళ్ళిపోయాడు. నా తట్టుండాల్సిన వాడు. అది చెప్పడం. చేకితానః, చేకితానుడు, చేది రాసపు రాజు చేకితానుడు. ఆ రాజ్యానికి సంబంధించిన వాడు. అతని మహారథుడే, మంచి పరాక్రమం కలవాడే.
కాశీరాజశ్చ వీర్యవాన్. కాశీరాజు. కాశీరాజు అంటే మనకు ఈ విచిత్ర వీరుడు వాడు పెళ్లి చేసుకున్న అంబాలిక వాళ్ళ యొక్క తండ్రి కాశీరాజు. వాళ్ళు వచ్చి అంటే ధృతరాష్ట్రుడికి వాళ్ళకి తాత వరుస అవుతాడు. వాళ్ళ పాండురాజు వాళ్ళకి ఆయన వచ్చి మామ విచిత్ర వీరుడు వాళ్ళ తాతగారు వియ్యంకులు అవుతారు. అటువంటి ఆ రాజు కాశీరాజు వచ్చి వాడు వీర్యవాన్ చాలా పరాక్రమవంతులు కాశీరాజు. ఒకప్పుడు కాదు, వాళ్ళు ఎన్నో తరాలుగా చాలా పరాక్రమవంతులు అనమాట. ఆ విషయం అందరికి తెలుసు. అందుకనే వాళ్ళ బిరుదు ఇస్తున్నాడు. బిరుదు వీర్యవాన్ వాళ్ళు సపరేట్ వాళ్ళు కాదు. కాశీరాజుకు ఉండే గొప్పతనం చెప్తున్నాడు. వాళ్ళు ఎప్పటికీ పరాక్రమవంతులు. అటువంటి వాళ్ళు. పురుజిత్ కుంతి భోజశ్చ. పురుజిత్ అనే ఆయన కుంతి భోజుడు అనే వాళ్ళు ఈ కుంతీదేవి యొక్క సోదరులు. వాళ్ళు అంటే సొంతం పాండవులకు మేనమామలు. కుంతి యొక్క సోదరులు అంటే వాళ్ళు మేనమామలు అవుతారు కదా, వాళ్ళిద్దరు. ఇంకా వాళ్ళు చాలా గొప్ప పరాక్రమం గల వాళ్ళు. అటువంటి కుంతీదేవి దత్తత పోయింది ఆ కుంతి భోజుడు అని రాజుకి. కానీ కుంతి భోజుడు యొక్క మొదటి కుమారుడి పేరు కూడా కుంతి భోజుడే. తండ్రి పేరు కాదు, అన్న పేరు ఇది కుంతి భోజుడు. తమ్ముడి పేరు పురుజిత్. భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవ. శైబ్యుడు సిబి దేశపు రాజు ఇతడు దేవకి అని ఈయన కూతుర్ని ధర్మరాజుకిచ్చి పెళ్లి చేశాడు. మనం గమనిస్తే పాండవులకి ద్రౌపది కాకుండా ఒక్కొక్కడికి వేరే వేరే భార్యలు ఉన్నారు. ఆ ఒక్కతే కాదు, 5 మందికి కలిపి ఆ ఒక్కతే. కానీ వాళ్ళు మళ్ళీ వేరే వివాహాలు చేసుకున్నారు. అలా ధర్మరాజు యొక్క భార్య దేవకి అనే ఆమెకి తండ్రి ఈ శైబ్యుడు. ఆ శైబ్యుడు కూడా చాలా పరాక్రమవంతుడు. నరపుంగవ, నరుల్లో శ్రేష్ఠుడట ఆయన. ఎందుకు చెప్తున్నాడు? అది ధర్మం ప్రకారం ఉంటాడు. అందరిలో అప్పటికే ఆయన పేరు సంపాదించేసి ఉన్నాడు. గొప్పవాడని చెప్పి పేరు సంపాదించాడు. అందుకని నరపుంగవ అని ఆయనకుండే విశేషం చెప్తున్నాడు. ఎవరెవరికి ఏ పేర్లు ఉన్నాయో వాళ్ళ బిరుదులు కూడా చెప్తున్నాడు. ఆయన వీరుడైన వాడికి వీరుడని చెప్తున్నాడు, నరపుంగరం అని చెప్తున్నాడు. వీళ్ళంతా పరాక్రమవంతులు, మహారథులు అనే విషయాన్ని పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేయడం ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు. వాళ్ళ తట్టి ఎవరు పరాక్రమవంతులు ఉన్నారు అని చెప్తున్నాడు. కానీ మనసులో ఏముంది? ఆయన ఏమనుకున్నాడు దుర్యోధనుడు? రాజ్యమే లేని వాడికి ఎవరు సహాయం చేస్తారు? అసలు ఎవరు చేయరు కదా నిజానికి. చూడండి, మనకే ఏమీ లేదనుకోండి, ఏమీ లేని వాడిని ఎలా చూస్తారు? తక్కువగా చూస్తారు. ఎక్కడి మీద సమాజంలో డబ్బు లేని వాడికి, హోదా లేని వాడికి, ఏమీ లేని వాడిని ఎలా చూస్తారు? అసలు పట్టించుకోరు, మనిషిగా కూడా చూడరు కదా. కానీ ఏమీ ఆధారం లేకుండా, రాజ్యం లేకుండా, ఏమీ లేకుండా నిరాధారంగా నిలబడ్డ పాండవులకు ఎవ్వరు సహాయం చేయరని ఒక నమ్మకంతో ఉన్నాడు. ఎవరు? దుర్యోధనుడు. ఎవరు చేస్తారు? రాజ్యం లేని వాడికి ఎవరిని సహాయం చేస్తారు? డబ్బు లేని వాడికి ఎవరైనా సహాయం చేస్తారా? కానీ ఎక్కడ సహాయం వచ్చింది? విరాట రాజు వచ్చి ఆయన రాజ్యంలో వీళ్ళు ఉండడం వల్ల, ఆయన అర్జునుడు వచ్చి బృహన్నలుగా ఉండి వాళ్ళ అమ్మాయికి విద్య నేర్పించడం వల్ల అర్జునుడి కొడుకు అభిమన్యుడిని ఆ విరాట రాజు తన కూతురు పెళ్లి చేశాడు, ఉత్తర నుంచి పెళ్లి చేశాడు. దాంతో వాళ్ళకు బంధుత్వం వచ్చేసింది. అప్పుడు వాళ్ళకు రాజులతో సంబంధం వచ్చేసింది. ఎప్పుడైతే రాజులతో సంబంధం వచ్చిందో మిగతా అన్ని విరాట రాజుకి ఎవరైతే స్నేహితులుగా ఉంటారో వాళ్ళంతా కూడా పాండవ పక్షం వచ్చేసారు. ఒక్కసారిగా దశ తిరిగిపోయింది. నిరాధారంగా ఉన్న వాళ్ళు ఒక్క చిన్న ఆధారంతో అన్ని పట్టేశారు. ఎన్ని రాజ్యాలను వాళ్ళు ప్రోత్సహించగలిగారు? ఎంతమంది రాజులను వాళ్ళ మనసు దోచుకోగలిగారు పాండవులు. కాబట్టి వీళ్ళంతా ఎలా వచ్చారు? ఇంతమంది రాజుల సపోర్టు ఈ ధర్మరాజుకి. కేవలం యుద్ధ రంగంలో యుద్ధానికి కూడా, అందులో యుద్ధానికి రావడానికి ఎవరు సహకరించరు. ఎందువల్ల ఇప్పుడు మన ఇళ్లలో రండి, మనకి ఎంతో స్నేహితులు ఉంటారు. వాళ్ళకి ఏదన్నా ఫైటింగ్ వచ్చింది ఎవరితోనంటే మనం పోయి తీర్పుడానికి పోతామా? పోం కదా. యుద్ధంలో పాల్గొని ప్రాణాలు కోల్పోంటే ఎవరిని వస్తారా? ఎవరు రారు ముందుకి. ఒక్కడి దాకా ఎందుకు, ఎవరో ఒకరిని జైల్లో వేసాం వచ్చి మాకు కోర్టు దాకా తోడడానికి ఎవరు రారు.
బంధువులు కూడా రారు, స్నేహితులు కూడా రారు. అటువంటిది తమ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేయడానికి అంతమంది రాజులు వస్తారా? వచ్చారు. అది పాండవుల యొక్క ధర్మానికి ఉండే గొప్ప విజయం. అది చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. మహారథులుగా ఉండేవాళ్ళు వీళ్ళంతా సామాన్యులుగా కనిపించారు వాడి కంటికి. కానీ వీళ్ళంతా కూడా ఒక్క ధర్మపక్షం వహించేసే తట్టుకోలేకపోతున్నాడు. అందుకు మాట్లాడుతున్నాడు. తర్వాత శ్లోకం పలికే వాళ్ళు ఎవరు? మిట్టా ప్రసన్న మేడం, శ్రీమాత్రే నమః. మేడం ఉన్నాను మేడం. రెడీనా? రెడీ మేడం. మూడో శ్లోకం, మూడే కదా, 6వ శ్లోకం. యుధామన్యుశ్చ యుధామన్యుశ్చ విక్రాంతః. విక్రాంతః. విక్రాంతః దగ్గర మీకు విసర్గలు అయితే పెట్టుకోండి. ఉత్తమౌజాశ్చ ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ వీర్యవాన్ సౌభద్రో సౌభద్రో ద్రౌపదేయాశ్చ ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. సర్వ ఏవ మహారథాః. యుధామన్యుశ్చ యుధామన్యుశ్చ విక్రాంతః. విక్రాంతః. ఉత్తమౌజాశ్చ ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ వీర్యవాన్ సౌభద్రో సౌభద్రో ద్రౌపదేయాశ్చ ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. సర్వ ఏవ మహారథాః. యుధామన్యుశ్చ విక్రాంతః. యుధామన్యుశ్చ విక్రాంతః. ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. సర్వ ఏవ మహారథాః. యుధామన్యుశ్చ విక్రాంతః. యుధామన్యుశ్చ విక్రాంతః. ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. సర్వ ఏవ మహారథాః. యుధామన్యుశ్చ విక్రాంతః. యుధామన్యుశ్చ విక్రాంతః. ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. సర్వ ఏవ మహారథాః. ప్రసన్న లక్ష్మి గారు మ్యూట్ చేసుకోండి. ఓకే. ఇంకా యుధామన్యుశ్చ, ఇంకా ఎవరున్నారో ఆ దుర్యోధన చెప్తున్నాడు. యుధామన్యుశ్చ విక్రాంతః. వాళ్ళకుండే బిరుదులు. విక్రాంతః అంటే గొప్ప పరాక్రమం గలవాడు. ఎవరు వాడు? యుధామన్యుశ్చ, యుధామన్యుడు అనేవాడు. ఇతడెవరంటే పాంచాల దేశం రాజకుమారుడు. ఇతడు వచ్చేసి దృష్టద్యుమ్నుని యొక్క సోదరుడు, వర్షపు సోదరుడు అవుతాడు. ఇతడు ఉత్తమౌజాశ్చ, ఉత్తమౌజ అనేవాడు. ఇద్దరు ఎవరు? యుధామన్యుడు, ఉత్తమౌజ అనేవాడు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఇద్దరు పాంచాల దేశం రాజకుమారులు. ఇద్దరు దృష్టద్యుమ్నుడికి వరుసకు తమ్ముళ్ళు. వీళ్ళిద్దరు వీర్యవాన్. ఉత్తమౌజుడు అనేవాడు కూడా చాలా పరాక్రమం గలవాడు. వీర్యవాన్ అంటే పరాక్రమం గలవాడు. వీళ్ళిద్దరు డ్యూటీ ఏంది? యుద్ధ రంగంలో వాళ్ళిద్దరు ఏం చేశారంటే చూడండి ఎంత పకడ్బందీగా ఆలోచిస్తారో. అర్జునుడు ధర్మరాజు పక్షంలో, పాండవుల పక్షంలో గొప్ప అతిరథుడు ఎవరంటే అర్జునుడు. అర్జునుడికి యుద్ధం చేసే సమయంలో
తన రథ చక్రాలు పడిపోకుండా చూసుకోవాలి. ఎందువల్లంటే అతడు అతిరథుడు కాబట్టి అనేక వేల మందితో యుద్ధం చేయాలి. ఒకరు ఇద్దరు కాదు, 10,000 మంది కూడా కాదు, లెక్కలేనంత మందితో యుద్ధం చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ముందే ఇది ఆలోచించుకొని అర్జుని యొక్క రథాన్ని ఇటుపక్క ఉండే రథ చక్రాలని అటుపక్క ఉండే రథ చక్రాలని చూసుకోవడానికి కోసంగా ఈ ఇద్దరిని పెట్టారు. కుడితట్టు ఒకరు, ఎడంతట్టు ఒకరు, ఈ ఇద్దరు అన్నదమ్ములు కాపలా పెట్టారు. అంటే బాడీ గార్డ్స్. అదే మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు వస్తుంటే వెనక పక్క ఉంటారు చూడండి, వాళ్ళకి బాడీ గార్డ్స్. అలా ఉంటారు వాళ్ళు, గన్స్ పట్టుకొని. వాళ్ళ దృష్టి అంతా కూడా వాళ్ళు ఏ సభకు పోయినా పోతారు, కానీ వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుంది? ఎవరన్నా వీళ్ళని కాల్చేవాడు ఉన్నారో వాళ్ళని చూడడానికే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఉంటారు. వాళ్ళు చెప్పే విషయాల గురించి అవేం పట్టించుకోరు. వాళ్ళు ఆ సభ ఏం జరుగుతోంది, అక్కడ ఏం కార్యక్రమం ఉంది, ఏం పట్టించుకోరు. వాళ్ళ దృష్టి అంతా ఎలా ఉంటుంది? వాళ్ళ శరీరం మీద ఒక్క గాయం రాకుండా చూసుకునే పరిస్థితిలో ఉంటారు. ఆ విధంగా నియమించబడ్డ వాళ్ళు వీళ్ళిద్దరు. చూడండి, ఒక రాజకుమారులైండి అర్జునుడికి ఆ రథాన్ని కాపాడడానికి నిలబడ్డారు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప సంస్కారం ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి, ఎంత విశాలమైన హృదయం ఉండాలి ఆ పని చేయాలంటే. వాడిద్దరి పని ఏం లేదు. ఆ అర్జునుడి యొక్క రథానికి అటుపక్క ఉండే తట్టు ఏ ఆయుధాలు వచ్చి తగలకుండా, రథం పడిపోకుండా కాపలాగాడమే వాళ్ళ పని. ఇంక వేరే పని లేదు. ఒక తట్టు యుధామన్యుడు, ఇంకో పక్క ఉత్తమోజుడు, వీళ్ళిద్దరు నిలబడతారు. చూడండి, మనకి రథ చక్రాలని కాపాడడానికి కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఎంత గొప్ప మేధావులో చూడండి. అంటే అర్జునుడు ముఖ్యమైన వాడు కాబట్టి అతనికి మాత్రం అట్లా ఏర్పాటు చేయబడింది. అది చేయడానికి కూడా వీళ్ళిద్దరూ సాహసించి ముందుకు వచ్చారు. అది గొప్ప విషయం. అంటే ఎట్టి పరిస్థితుల్లో రథ చక్రాలు పడిపో, అట్లా కాపాడారు. సౌభద్రుడు అంటే సుభద్రుడి యొక్క కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడి గురించి చెప్తున్నాడు. వాడిద్దరి గురించి చెప్పాడు. వాళ్ళిద్దరు సామాన్యుడు కాదు, ముందు చెప్పిన వాడిద్దరు కూడా అందుకనే వాళ్ళిద్దరి పక్కన వీర్యవాన్ విక్రాంత అని బెద్దులు చెప్పేశాడు. వాడు సామాన్యమైన వ్యక్తులు కాదు, చాలా బలపరాక్రమణ కల వాళ్ళు. అటువంటి వాళ్ళు వాడిద్దరు. వాళ్ళకు బిరుదులు చెప్పేశాడు. వీళ్ళకి ఇప్పుడు అభిమన్యుడికి ఏం చెప్తున్నాడు? సౌభద్రు అని చెప్తున్నాడు. అర్జునుడు కొడుకు కదా, సౌభద్ర అర్జునుడు కొడుకు అని చెప్పడం లేదు, సుభద్ర యొక్క కుమారుడు అని చెప్తున్నాడు. ఎందుకు? సుభద్ర యొక్క కుమారుడు అభిమన్యుడు చాలా పరాక్రమం గలవాడు. ఆ 16 ఏళ్ల వయసుకే అతిరథులంత స్థాయికి దిగిపోయాడు. మహారథి కూడా కాదు, అతిరథులంత స్థాయికి ఎదిగాడు. కానీ ఆయన ట్రైనింగ్ లో ఉన్నాడు పాపం. ఇంకా పూర్తిగా విద్య తండ్రి దగ్గర నేర్చుకుంటున్నాడు, సాత్విక దగ్గర నేర్చుకుంటున్నాడు, అందరి దగ్గర నేర్చుకుంటున్నాడు అతడు విద్య. కానీ ఇంకా పూర్తిగా ట్రైనింగ్ పూర్తిగా లేదు అతనికి. ట్రైనింగ్ లోనే ఉన్నారు, కానీ యుద్ధరంగానికి వచ్చాడు పాపం. వచ్చి బలైపోయాడు అభిమన్యుడు. కాబట్టి అటువంటి అభిమన్యుడు అప్పటికే అందరిలో పేరు సంపాదించాడు. అభిమన్యుడు చాలా పరాక్రమవంతుడని పేరు వచ్చేసింది. అందుకని తట్టుకోలేకపోతున్నాడు, ఆ పేరు చెప్తున్నాడు. ద్రౌపదేయాశ్చ, ద్రౌపది యొక్క కుమారులు. ద్రౌపదికి 5 మంది కుమారులు. వాళ్ళెవరంటే ధర్మరాజు నుంచి పుట్టినవాడు ప్రతివింధ్యుడు. ఒక్కొక్క పాండవులతో ఒక్కొక్కరి ద్వారా పుట్టిన వాళ్ళు ఒక్కొక్కరు అనమాట ఆమెకి. ధర్మరాజు వల్ల పుట్టినవాడు ప్రతివింధ్యుడు. మళ్ళీ భీముడి ద్వారా పుట్టినవాడు శృత సోముడు. అర్జునుడి వల్ల పుట్టినవాడు శృతకర్ముడు. నకులుడి వల్ల పుట్టినవాడు శతానీకుడు. సహదేవుడి వల్ల పుట్టినవాడు శృతసేనుడు. ఇలాగా వీళ్ళ పేర్లు. శృతకర్ముడు అనేది కూడా శృతకీర్తికుడు వస్తుంది అని పేరు. అలా ఉంది. ఆ 5 మంది పిల్లకాయలు ఆమెకి. ఆ 5 మంది పిల్లకాయలు కూడా చిన్న వయసు వాళ్ళే. కానీ వాళ్ళు కూడా అతిరథుల స్థాయిలో యుద్ధం చేయగలవాళ్ళు, మహారథులే వాళ్ళు. కానీ ఆ భీమార్జులతో సమానంగా ధీటుగా యుద్ధం చేయగలవాళ్ళు అభిమన్యుడు. కానీ అందుకనే వాళ్ళ పేరు ముందు చెప్తున్నాడు. అభిమన్యుడి పేరు చెప్పాడు, ద్రౌపది యొక్క పిల్లల పేరు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళంతా భీముడికి అర్జునుడితో సమానంగా వాళ్ళకి బలం ఉంది, అంత గొప్ప పరాక్రమం గల వాళ్ళు. సర్వ ఏవ మహారథాః, వీళ్ళంతా మహారథులు. అందరినీ మహారథులుగా చెప్పేస్తున్నాడు. కానీ భీముడు అర్జునుడు మహారథుడు కాదు, సాత్యకి మహారథుడు కాదు. వాళ్ళంతా అతిరథులు. అందరినీ ఎంత వేల మందిని యుద్ధం చేయగల వాళ్ళు వేరే, వాళ్ళ కేటగిరీ వేరే. ఇట్లాంటి వాళ్ళంతా భీమార్జులతో సమానమైన వాళ్ళు, సమఉజ్జి అంటే ఈక్వల్ గా ఉండే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ పాండవుల పక్షంలో అనే విషయాన్ని
ఈ 3 శ్లోకాల ద్వారా మనకి దుర్యోధనుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ 3 శ్లోకాలు మనం గమనిస్తే మనకేం అర్థమవుతోంది? ఆనాటి కాలంలో ఆ రాజులకు, ఆనాటి మనుషులకు ఎంత శరీరంలో దృఢత్వం ఉంది, ఎంత పరాక్రమం ఉంది, ఎంత దమ్ముంది, ఎంత ధైర్యం ఉంది, ఎంత విశాలమైన మనస్సు ఉంది, ఎన్ని గుణాలు కనిపిస్తున్నాయి చూడండి మనకి. ఏం చెప్పిన ఒక్కొక్క క్యారెక్టర్ ని మనం చూసుకుంటే అప్పటి కాలంలో ఉండే సంస్కారం ఎంత గొప్పగా ఉంది. ఎందుకు ఉంది ఇంత సంస్కారం? ఇంత గొప్ప దేశంలో మనం పుట్టాం, వాళ్ళ భారతదేశంలో పుట్టాం కదా మనం కూడా. మనం ఎందుకు అలా లేం? మనం ఎందుకు ఇంత దృఢంగా లేం? వాళ్ళు మాత్రం ఎందుకు అంత దృఢంగా ఉన్నారు? మనకు దానికి ఆన్సర్ ఫస్ట్ పదంలో తెలుసుకోండి. మహేశ్వాస ధనుర్విద్య, ధనుర్వేదం. ధనుర్విద్య ఎక్కడి నుంచి వచ్చింది? వేదంలో నుంచి వచ్చింది. వేదం చదువుకున్న వాడికి ఇవన్నీ అర్థం అవుతాయి. వేదం మన ఒకప్పుడు గురుకులాలే ఉండేవి, వేదాలు నేర్చుకున్న వాళ్ళే ఉండేవాళ్ళు. అప్పుడుండే విద్యా విధానం ఏంది? నువ్వు ఉదయం లేగానే నదీ స్నానం చెయ్యాలా, సూర్య నమస్కారాలు చెయ్యాలా, యోగాభ్యాసం చెయ్యాలా, తర్వాతే నీకు తిండి తీర్థం, తర్వాతే నీకు అంత పాఠాలు చెప్పేది. అందువల్ల వాళ్ళకి శరీర దారుఢ్యం ఉంది. ఎంత దారుఢ్యం ఉంది? ఎదుటిగా 10,000 మంది వచ్చినా ఎదిరించే అంత దారుఢ్యం ఉంది. మనకు తెలుస్తుంది. ఈ 3 శ్లోకాల్లోనే మనకి ఎన్ని విషయాలు తెలిసాయి చూడండి. ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఇంత చక్కగా చెప్తున్నారు అంటే మనకి ఏం తెలుసుకోవచ్చు మనం? ఆనాటి సమాజ పరిస్థితులు ఏంది, ఆనాటి మనుషుల యొక్క దేహం ఎలా ఉంది, వాళ్ళ ధర్మం ఎలా ఉంది, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు ఒక్కొక్కరికొకరు సహకరించుకునే విధానం ఎలా ఉంది, ఎన్ని విషయాలు తెలిసాయి చూడండి ఆయన చెప్పిన ఆ పేర్ల వల్ల. చిన్న వయసుకే గొప్పవాళ్ళుగా ఎలా అయ్యారు ఆ అభిమన్యుడు గాని, ఆ ద్రౌపది పిల్లలు గాని, ఇవంతా ఎలా వచ్చాయి? మనం బాగా భారతంలో ఉండి ప్రతి క్యారెక్టర్ని ఇలా చూడాలి. మనం ఏదో కథ చెప్పుకొని వెళ్ళిపోతుంటాం, కథలో లొసుగులు వెతుకుతాం. కథలో చెప్తున్న ఆనాటి పరిస్థితులు ఏంది? ఒక హిస్టరీ మనం చదువుతున్నామంటే ఆనాటి పరిస్థితులు అవగాహన చేసుకోవాలి. ఆనాటి సైన్స్ ఎంత డెవలప్ అయింది, సైంటిఫిక్ గా ఎంత డెవలప్ అయినారు వాళ్ళు. ఒక్కడే అనేక ఆయుధాలతో యుద్ధం చేసే స్థితిలో ఉన్నాడంటే ఆ ఆయుధాలను ఎలా ప్రయోగించారో చిన్నప్పటి నుంచి నేర్చుకోబట్టి వాడికి వచ్చి ఉంటుంది. చక్కగా నేర్చుకున్నారు వాళ్ళు. ఏ విషయం చూసినా, ఏ రకంగా చూసినా, ఆ రథాన్ని తయారు చేసే దగ్గర నుంచి, రథసారథిగా ఉండేవాడి దగ్గర నుంచి, ఆ గుర్రాలకు ఇచ్చే ట్రైనింగ్ దగ్గర నుంచి, ఆ గుర్రాల మీద పెట్టే జెండా దగ్గర నుంచి, వాళ్ళు వేసుకున్న ఆభరణాల దగ్గర నుంచి, వాళ్ళు పెట్టుకున్న కిరీటం దగ్గర నుంచి ఎంత కళాఖండంగా ఉన్నారు వాళ్ళు. ఆనాటి కళలు ఎలా ఉన్నాయి, ఆనాటి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి చూడండి. ఒక గురువుతో గౌరవించి మాట్లాడే విధానం ఎలా, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మాట్లాడేవాడు గురువుతో ఎలా ప్రవర్తిస్తాడు, ఇది కూడా మనకు తెలుస్తోంది దుర్యోధనుడి పాత్ర ద్వారా. కాబట్టి ప్రతి పాత్ర ద్వారా మనకు సందేశం ఉంటుంది. అది భారతంలో ఉంది. నువ్వు ఏ పాత్ర తీసుకో అది మనకు సందేశాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మనకి మొదటి అధ్యాయంలో ఉండేదంతా, అర్జున విషాదంలో ఉండేదంతా కూడా కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. ఇది ఇంట్రడక్షన్ లోనే ఈ కథలు ఇవన్నీ చూపిస్తున్నారు. మనుషులు రూపాలు కనిపిస్తున్నాయి. అంటే ఇట్లా చూపించుకుంటూ ఎక్కడ తీసుకెళ్తారు? వేదాంత పరంగా తీసుకెళ్ళిపోతారు. ఇది భగవద్గీతలో ఉండే విషయం. ఈరోజు మనం అర్జున విషాద యోగంలో మొదటి అధ్యాయంలో 4, 5, 6 శ్లోకాలు అర్థం తెలుసుకున్నాం.